వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మొత్తం 3 పీడిఎఫ్లు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ ఆధారంగా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాలి. నేను ముందు వీడియోలో ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ కేవలం జేఎస్ఓ అప్లై చేసిన వాళ్ళకి, ఇంకా ఏఎస్ఓ అలాగే అదర్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు ఈ విధంగా వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ రిజల్ట్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 అయితే కనిపిస్తాయి లిస్టులు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని. మొదటగా లిస్ట్ 1 వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేస్తారో వాళ్ళు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. ఈ యొక్క పీడిఎఫ్లో ఎవరికైతే దానిలో నేమ్ ఉంటుందో వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఇక లిస్ట్ 2 పీడిఎఫ్ వచ్చేసి ఇది ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి అప్లై చేస్తారో వాళ్ళు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అని కనిపిస్తుంది. రిజల్ట్కి సూటిగా డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఆ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డౌన్లోడ్ అయితే తీసుకెళ్తుంది. మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ యొక్క డౌన్లోడ్ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు పీడిఎఫ్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే లిస్ట్ 3 ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి? జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి అప్లై చేసిన వాళ్ళు కాకుండా ఎవరైతే వేరే పోస్టులకు అప్లై చేసింటారో వాళ్ళు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డౌన్లోడ్ ఆప్షన్ తెలియకపోతే కింద కామెంట్లో మీ యొక్క పోస్ట్ అయితే కామెంట్ చేయండి. మీరు జూనియర్ స్టాటిస్టికల్గా అప్లై చేస్తారో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అప్లై చేస్తారో నేను డైరెక్ట్గా పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు సింపుల్గా కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ మీద లింక్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు 3 పీడిఎఫ్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ పీడిఎఫ్ కావాలో ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నేము, మీ యొక్క నేము, అలాగే మీ ఫాదర్ నేము, మీ మదర్ నేమ్ అయితే ఉంటుంది. మీరు దేనికి అప్లై చేసింటారో ఆ యొక్క పీడిఎఫ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా నేమ్ బై నేమ్ చెక్ చేసుకోలేరు. సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు సెర్చ్ గుర్తులో ఫైన్ అని ఉంటుంది. ఆ యొక్క సెర్చ్ గుర్తు మీద క్లిక్ చేయగానే ఫైన్ అనే సింబల్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ యొక్క నేమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇందులో ఉంటేనే మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరి నేమ్స్ అయితే లేవో అలాగే ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి స్కోర్ అయితే ఈ యొక్క పీడిఎఫ్లో కనిపించదు. స్కోర్ అనేది జనవరి 1st వీక్లో అయితే వస్తుంది. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఈ యొక్క స్కోర్ కార్డ్ రాగానే వీడియో చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా వచ్చి పడుతుంది. మీరు వెంటనే మీ యొక్క స్కోర్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.